సో, అలాగే ఇప్పుడు చాలామంది ఎర్లీ ఏజ్‌లో పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎర్లీ మెనార్కీ ఏదో సంథింగ్ లైక్ అంటే 8 ఇయర్స్‌కి ఫిఫ్త్ క్లాస్ చదివేవాళ్ళు, థర్డ్ క్లాస్ చదివేవాళ్ళు. అంటే రీజన్ ఏంటి మేడం? యాహ్! ఒకప్పుడు పీరియడ్స్ అనేది ఫస్ట్ టైమ్ అటెండ్ అవ్వడము అరౌండ్ 13-15 ఇయర్స్ ఉండేది. ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలామంది అమ్మాయిలకు వెరీ ఎర్లీ ఈవెన్ 8 ఇయర్స్ మీరు అంటున్నట్టు 7 ఇయర్స్ కూడా అటెండ్ అవుతున్నారు. దే ఆర్ మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్ రీజన్ ఫస్ట్ ఏంటిదంటే డైటరీ చేంజెస్. డయట్ పరంగా అమ్మాయికి సరిగ్గా డయట్ ఫ్రమ్ అంటే బేబీ న్యూ బోర్న్ అయినప్పటి నుంచి ఇవ్వకపోవడము, తర్వాత యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవి మోస్ట్ కామన్. థర్డ్ యూజువల్గా ఏం చెప్తామంటే వాళ్ళ మదర్కి ఏ టైంకి వచ్చిందో యూజువల్గా ఆ టైం అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డయట్ పరంగా చూసుకుంటే న్యూ బోర్న్ బేబీస్కి చాలామందికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వర్కింగ్ ఉమెన్కి ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అవుతుంది. సో అంతకుముందు తల్లులు 2 ఇయర్స్ వరకు పాలిస్తుండే. రికమెండెడ్ బై పీడియాట్రిషియన్స్ కూడా 2 సంవత్సరాలు. మేబీ బ్రెయిన్ గ్రోత్ బాగుంటుందని 2 ఇయర్స్ వరకు రికమెండ్ చేస్తుండే. అది కాస్త స్లోగా 1 ఇయర్కి వచ్చింది. వర్కింగ్ ఉమెన్కి 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ అని 6 మంత్స్కి వచ్చింది. చాలామంది ఇప్పుడు సిజేరియన్ అయినాక పాలు రావట్లేదు 1-2 మంత్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో ఇట్లాంటి డైటరీ హ్యాబిట్స్ ఆ చైల్డ్హుడ్ న్యూ బార్న్ ఏజ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మదర్కి యాడిక్వేట్గా బ్రెస్ట్ ఫీడ్ రాకపోయినా బేబీకి బాటిల్ ఫీడ్ ఆ టాప్ ఫీడ్స్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి వాళ్ళకు చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సెకండ్, మనం పిల్లలకి డైటరీ హ్యాబిట్స్ అంటే యూజువల్గా ఎంత ఫుడ్ ఇవ్వాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, అది యూజువల్ తల్లి అసెస్ చేయగలుగుతాం. సో యూజువల్ మన పిల్లలకి రైస్ అడిగిన ఎంత రైస్ ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఒకసారి మనం ఏం చేస్తాం, ఫోన్స్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ సరిపోయినా కూడా ఎక్కువ రైస్ తినడము, రైస్ డిరైవేటివ్స్ లైక్ ఆయిలీ ఫుడ్స్ తినడము, చిప్స్ తినడము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ప్రోటీన్ కంటెంట్ తక్కువ చేయడం. సో ఒబెసిటీలో ల్యాండ్ అయిపోతున్నారు పిల్లలు. ఎంత ఒబీస్గా ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అంత హైగా ఉంటాయి. ఎంత ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే మనకు మెనార్కీ అంటే పెద్ద మంచి ఎర్లీగా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఐడియల్గా రోజు అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. 10-15 మినిట్స్ అగ్రెసివ్గా పాప ఆడుకుంటుంది, ఇంకో 15-20 మినిట్స్ ఇంట్లో ఆడుకుంటుంది. అలా యాక్టివిటీ ఉన్నప్పుడు బాడీకి అనేది యూజువల్గా ఈ హార్మోన్స్ అనేది అంత ఎర్లీగా రావు. సో ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మనకు ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా మెనార్కీ అవుతాయి. ఇప్పుడు అందరి పిల్లలకి వారానికి ఒక్కరోజు కూడా పీటీ క్లాస్ ఉండట్లేదు. ఆ ఉన్న పీటీ క్లాస్లో కూడా అన్ని గేమ్స్ ఉండవు. అంటే కాంపిటీషన్ పెరిగి గ్రౌండ్స్ లేవు, అపార్ట్మెంట్స్లో అవుతున్నాయి. ప్లస్ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ ఒక బాస్కెట్ బాల్ ఇచ్చి 30-40 స్టూడెంట్స్ని ఆడుకోమని. సో ఒకళ్ళిద్దరు ఆడుకుంటారు, రిమైనింగ్ అందరు కూర్చొని చిట్ చాట్ చేస్తుంటారు. సో యాడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం. సో వాట్ వీ సజెస్ట్ అంటే పిల్లలు అరౌండ్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చినప్పటి నుంచే రెగ్యులర్గా స్కూల్లో ఉన్నా లేకపోయినా మదర్ షుడ్ టేక్ ద లీడ్. మదర్ రోజు ఒక 15-20 నిమిషాలు బేసిక్ స్కిప్పింగ్ తోటి స్టార్ట్ చేయాలి. లేదు అంటే బ్యాడ్మింటన్. ఇవి 2 బెస్ట్ ఎక్సర్సైజెస్. ఇవి రెగ్యులర్గా చేస్తుంటే మనం అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్పోన్. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఎర్లీగా అటెండ్ అయిందంటే మనం అలర్ట్ అయి ఉండి నెక్స్ట్ పాప కన్నా అట్లా చూడొచ్చు. ఓకే.